డియర్ స్టాఫ్, మన టీవీ 24 ఎన్నో ప్రయోగాలు చేసి సక్సెస్ అయింది. ఈ రోజున హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ తోటి విజయవంతంగా ముందుకు నడుస్తోంది. మీ అందరి కృషిని నేను అభినందిస్తున్నాను. ఈ దసరాకి మనం కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ని లైవ్ షోగా చేయబోతున్నాం. మిస్టర్ శ్యామ్ సార్, యు ఆర్ ఇన్ఛార్జ్ ఆఫ్ గూఢచారి ప్రోగ్రామ్. ఓకే సార్. రాణి సార్, నువ్వు జనవాణి ప్రోగ్రామ్ టేకప్ చెయ్యి. అలాగే సార్. మిస్టర్ ప్రభు సార్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పల్లెకు పోదాం పాటలు చూద్దాం. ఓకే, డూ ఇట్. మిస్ అనిత, ఎస్ సార్. కంట్రీలో హాటెస్ట్ సబ్జెక్ట్ నేటి యువత. నేటి యువత నిరుద్యోగులుగా, నిరుద్యోగులు పోకిరీ వాళ్ళుగా, పోకిరీ వాళ్ళు పోరంబోకులుగా ఎందుకు మారుతున్నారో మనం లైవ్లో చూపిద్దాం. దీనికోసం నువ్వు కరెక్ట్ ఏరియాని సెలెక్ట్ చేసుకో. అలాంటి వాళ్ళు మా ఏరియాలో చాలా మంది ఉన్నారు సార్. వెరీ గుడ్, స్టార్ట్ ద ప్రోగ్రామ్. ఏ కమ్యా, ప్యాన్ ద కెమెరా, అక్కడ ఫోకస్ చేసుకో. ఆ పోరం పోకులు ఈ పాటికి రావాలి. Yes. Wow! Great shot! ఇప్పుడు నా ముందు నడుస్తున్న ఈ నలుగురు కుర్రాళ్ళని ఈ ఏరియాలో ఏమని పిలుస్తారో తెలుసా? పేరు మోసిన పోరంబోకులు. పోరంబోకులు. ఏంటి రాగిపోయారు? మన ఎవరో పిలుస్తున్నారా? ఆ నడక చూడండి, సూపర్. ఆ స్టైల్ చూడండి, చించారేస్తున్నారు. దేశాన్ని ముందుకు నడిపించాల్సిన కాళ్ళు. ఇదేంటి వెనక్కి నడుస్తున్నాయి? రోడ్డు కడంగా నడుస్తున్నారు, ఫుట్పాత్ మీద నడవచ్చుగా. అక్కడ చూడు, ఫుట్పాత్ ఖాళీ లేదు. రోడ్లు కొనేసావా? ఎలా ఎరా, వ్యాపారం బ్రహ్మాండంగా ఉన్నట్టుంది. ఏంటి బాబు మళ్ళీ ఇలా వచ్చారు? నేను అప్పివ్వా. మొన్న ఇచ్చావా? ఇచ్చాను. నిన్న ఇచ్చావా? ఇచ్చాను. మరి ఇవాళ ఇవ్వటానికి మా రోగం ఏంట్రా? ప్రపంచ బ్యాంకులే రుణాలు ఇస్తున్నాయి, నువ్వు అంతకంటే గొప్పడవా? వాళ్ళు ఊరికే ఇవ్వట్లేదమ్మా, రాష్ట్రానికి తాకట్టు పెడితే ఇస్తున్నారమ్మా. మేము పెడతామమ్మా, గోల్కొండ చార్మినార్. చార్మినార్ తీసుకుని 4 టీ చేయి. అరే చూడండి రా. ఏ టీవీ 24 ఏంటి తెగలాగిచ్చేస్తున్నావు? కొత్త ప్రోగ్రామా? అల్లా టప్ప ప్రోగ్రామ్ కాదు, మాస్ మసాలా, యూత్ మసాలా, ఐ ఓపెనర్ ఫర్ ది యూత్, the one and only program of its kind. అంత పొడిగెందుకులే, నోరునే పెడుతుంది. పొట్టిగా చెప్పు. ఇంతకీ ప్రోగ్రామ్ పేరేంటి? పట్నంలో పోరంబోకులు. అంటే నువ్వు కొన్ని దిక్కుమాలను క్వశ్చన్లు అడుక్కుంటే వాటికి మేము దిక్కుమాల సమాధానాలు చెప్పాలన్నమాట. అడుక్కో. మీరిప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? వాడు అప్పిస్తే టీ తాగుదాం అనుకుంటున్నాం. మీరు ఎన్ని రోజుల నుంచి నిరుద్యోగులుగా ఉన్నారు? ఏంటమ్ముడో ఒకే కాలనీ వాళ్ళం అన్ని తెలిసి అడుగుతావేంటి? నా కోసం కాదు, జనం కోసం చెప్పండి. ఫ్యూచర్ లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నీలాంటి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆ తర్వాత పిల్లలు కంటాం. నెక్స్ట్ ఆవిడ ఆఫీస్కి పంపించి ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటారు. అదేంటి అన్ని అతనే చెప్తున్నాడు, మీరేం మాట్లాడరా? ఆ ముగ్గురు పరిస్థితి అదేనమ్మా. ఇలా చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు? ఇవన్నీ టీవీలో 24 గంటలు చూపించి డబ్బు దొప్పుతున్న మీకు లేని సిగ్గు మాకెందుకుంటదమ్మా? చూసారుగా ఈ పోకిరి వాళ్ళ పోకిరి సమాధానాలు. టీవీ 24 నుంచి కెమెరామెన్ మధుతో అనిత. ఏ టీవీ 24 ఏంటి పారిపోతున్నావు? ప్రోగ్రామ్ అయిపోయింది. అదే మా డబ్బులు, మా పేమెంట్. పేమెంట్? యా. పేమెంట్ ఎందుకు ఇవ్వాలి? పేమెంట్ ఎందుకా? ఇప్పుడు దాకా మేము పోరం బోకులు అని ఈ ఏరియా వాళ్ళకే తెలుసు. రేపు నుంచి ఆంధ్ర అంతా తెలిసిపోతుంది నీ దయ వల్ల. అందుకు 40 రూపాయలు ఇస్తాను, వెళ్ళి టీ తాగండి. 40? నలుగురు 4000 ఇచ్చేయాలమ్మా. 4000. 4000? నో 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 నో, ఐమ్ సారీ. ఎంత ఉంది? 400. రే రే, అది మాకురా. పాత అకౌంట్ క్లోజ్ అయిపోయింది, కొత్త అకౌంట్ స్టార్ట్ చేద్దాం. అమ్మో చంపేగా. ఇంకో సంవత్సరం దాకా అడిగే ఉంటే చంపేస్తాం. అరే సుబ్బు, మన ప్రోగ్రామ్ టీవీలో వస్తుందిరా. రే థాంక్స్ రా. అన్నయ్య, మీ ప్రోగ్రామ్ టీవీలో వస్తుంది. తెలుసులే, నాన్న కూడా చూస్తున్నాడు అన్నయ్య. ఈ రోజు టీవీలో నీ ప్రోగ్రామ్ చూశాను రా. ఎక్కడికి వెళ్తావు? మన వంశంలో అటు 7 తరాలు గాని ఇటు 7 తరాలు గాని ఒక్కడిని తెర మీద చూడలేదురా.
ఇవాళ నిన్ను టీవీ తెర మీద చూస్తుంటే చాలా ఆనందంగా ఉందిరా చాలా ఆనందంగా ఉంది చాలా ఆనందంగా ఉంది. నారాయణ నా బంగారు తండ్రి ఎంత అందంగా ఉన్నావురా నా దిష్ట తగులుతో ఏమిటో ఆ? నా బాబాయ్ ఇవాళ దేశం అంతా టీవీలో నిన్నే చూశారు దిష్టి తీస్తాను రా నాన్న ఏంటి నేను చెప్పిందంతా అంత బాగుందా? చాలా బాగుంది ఆ టీవీ సచ్చినాడు ఇంకొంచెం సేపు ఉంచితే బాగుండేది బాగుందని నువ్వు చెప్తున్నావు, మరి అమ్మ చెప్పదే? చూశాను కనుకే సిగ్గుతో చస్తున్నాను. ఇందులో సిగ్గుపడాల్సింది ఏముంది? ఇన్నాళ్ళు నీకు పని మాత్రమే లేదనుకున్నాను, ఇప్పుడే తెలిసింది నీకు సిగ్గు కూడా లేదని. అవును, ఆ ప్రోగ్రాం పేరేంటి? పట్నంలో పోరంబోకులు. పట్నంలో పోరంబోకులు. రేపు పొద్దున ఆఫీస్కి వెళ్తే ఈవిడ గారు కొడుకు పోరంబోకు అని నా ముఖం మీద అందరు నవ్వుతారు. పరువు తీసావు కదరా. పరువు పోయేంత పెద్ద తప్పు నేనేం చేశానమ్మా? వీధుల వెంటబడి దాదాగిరి చేస్తే తప్పు, కల్తీ విత్తనాలు అమ్మి రైతులను మోసం చేస్తే తప్పు, నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తానని అబద్ధాలాడి డబ్బు గుంజితే తప్పు. వీటిలో నేనేం చేశానమ్మా? మా బాబే మంచి మాట అన్నావురా నేను చచ్చిపోయిన తర్వాత ఈ బుడుగులు నీకే ఆహా, నువ్వు పావు నీ చేతి మురుగులు నాకు రావు. ముందు భోజనం పెట్టరా. టీవీ 24 నుంచి వచ్చాం. ఇప్పుడు మీరు ప్రపంచ శాంతి యాత్రకు వెళ్లాల్సిన అవసరం ఏంటో కాస్త వివరిస్తారా సార్? ప్రపంచ శాంతి సదస్సు చైనాలో జరుగుతోంది. భారతదేశ ప్రతినిధిగా నన్ను అక్కడికి ఆహ్వానించారు. గాంధీ గారు నెలకొల్పిన శాంతి సందేశం ప్రపంచమంతా విస్తరించాలి. నెహ్రూ గారు ఎగరవేసిన తెల్ల పావురాలు ప్రపంచపు ఆకాశంలో ఎగరాలి. ఈ సందేశాన్ని అందించడానికే శాంతి సేన స్థాపించాను. నమస్కారం. ఇదేంటండి నోట్లో పెట్టేస్తారా? మీరు వారి కొడుకుగా పుట్టినందుకు గర్వపడుతున్నారా? చట్టం తన పని తను చేసుకుపోతుంది. అదేంటండి, నేను ఒకటి అడిగితే మీరు ఒకటి చెప్తున్నారు. మీ మీడియా మాత్రం మేము ఓడి చెప్తే మీరు డ్రైరా? అంటే మీ ఉద్దేశం మీ నాన్నగారి నీళ్ళలో బతికేయాలనుకుంటున్నారా? అంటే రోజు మా నాన్నగారు ఎండలో నిలబడాలనా? మీరు చాలా సరదాగా మాట్లాడుతున్నారే. ఇంతకీ రాజకీయాల్లో మీ నాన్నగారికి మీరు వారసుడు అనుకోవచ్చా? నేను ఒక్కనే కాదండి, కొన్ని లక్షల మంది రాజకీయ వారసులు ఉన్నారు. ప్లీజ్ నేను ఎదిగేవాడిని, మీ ప్రశ్నలతో నన్ను ఇరికించొద్దు. మీ మీడియాకి వద్దాను, మీ ఐడియాలకు వద్దాను. వస్తానే. టీవీ 24 నుంచి కెమెరామెన్ మధుతో అనిత. ఏంటంట స్వీట్స్ పంచుతున్నావు? నాకు ఆఫీస్ వాళ్ళు కార్ శాంక్షన్ చేశారా అండి? డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవడానికి. All the best, Anita. థ్యాంక్ యూ అంకుల్. పని పాట లేని సోమరిపోతులు లైసెన్స్ కోసం వెళ్తుంటే వెదవ తుమ్ములేంటి? తుమ్మడానికి లైసెన్స్ అక్కర్లేదమ్మా. అయినా స్కూటర్ తోలడమే చేత కాదు, కార్ లైసెన్స్ కావాలంటే దీనికి. కారు తోలడం అంటే మీ నాన్న స్కూల్లో ఏగలు తోలంటే అసలు దీనికి ఎవడిస్తాడు లైసెన్స్? ఎందుకు ఇరయ్యా? అదేమైనా వ్యాకరణం చెప్పినంత కష్టమా? ఆర్టీఏ ఆఫీస్ లో 500 రూపాయలు ఇస్తే డ్రైవింగ్ లైసెన్స్ ఇంటికి నడిచొస్తుంది. రే ఈ లా రూట్ లో వెళ్తున్నారా? లంచం ఇచ్చి లైసెన్స్ ఎలా తెచ్చుకుంటావో చూస్తానమ్మా. చూడు ఎలా తెచ్చుకుంటారో చూడు. జాగ్రత్త, పడిపోతావు. టీవీ 24 రిపోర్టర్ లంచం ఇచ్చి లైసెన్స్ తెచ్చుకుంటుందిరా. ఏం చేద్దాం? అది టీవీ 24 అయితే మన సినిమా స్కోప్. అది సార్ టెస్ట్లన్నీ అయిపోయాయి కదండి, నా లైసెన్స్ నాకు ఇప్పించండి. నీకు లైసెన్స్ ఎందుకు ఇవ్వాలి? 8 అంకె వేసాను కదండి. నేను 100 అంకెలు వేస్తాను. అయితే ఏంటి? లెఫ్ట్ రైట్ బాగానే తిప్పాను కదండి. నేను బ్యాక్ కూడా తిప్పుతాను. అయితే ఏంటి? అయ్యి బాబాయ్, ఆ సిగ్నల్స్ కూడా బాగానే ఫాలో అయ్యాను కదండి. ఆ సిగ్నల్స్ అన్ని కరెక్ట్ గానే ఫాలో అవుతున్నావు. నా సిగ్నల్స్ ఫాలో అవట్లేదు. తడపాలయ్యా, డ్రైవర్ బాగా తడపాలి. మీ డ్రైవర్ తడితే పని అయిపోతానా? నా డ్రైవర్ కాదు, ఈ డ్రైవరు. అర్థమైపోతుంది సార్. ఇదిగోండి. సాయంత్రంలోగా నడుచుకుంటూ ఇంటికి వచ్చేస్తుంది లైసెన్స్. చాలా థ్యాంక్స్ సార్. నాకు కావాల్సిన నాకు ఇచ్చారు, మీకు కావాల్సిన మీరు తీసుకున్నారు. ఈ మాత్రం దానికి ఈ టెస్ట్ ఎందుకు, ఈ క్యూలు ఎందుకు? Rules. బాగా నచ్చారు సార్, నేను వస్తాను సార్. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. సార్ లైసెన్స్. లైసెన్స్ కావాలంటే ఏం చెయ్యాలో తెలుసు కదా? తెలుసు, మీ డ్రైవర్ తడపాలి. వెరీ గుడ్, బాగా అర్థం చేసుకున్నావు. తొందరగా ఏంటా ఇది ఇన్స్టాల్మెంట్ లో తడుపుతావు? ఓకే సార్, ఓకే. ఏంటమ్మా ఇది? ఈ రౌడీ గారిని తీసుకొచ్చి దౌర్జన్యం చేస్తావా? నీ లైసెన్స్ క్యాన్సిల్. అది ఇదిరా షాట్ అంటే. పావుగంట్లో తినేచ్చా? పావుగంట్లోనా? నీ తెంగిరి వేషాలు పోను. ఏడి ఎక్కడ ఎక్కడ? ఇక్కడే ఏంటి? ఏమయ్యా? ఏంటి ఏం చేశావు? రెడ్ కి ట్రై చేశాను, వైట్ పడింది. నేను అడిగింది నీ దిక్కుమాల క్యారమ్స్ గురించి కాదు, నా కూతురు గురించి. బానే ఉందిగా. మీరందరూ కలిసి కుట్ర పని నా కూతురు లైసెన్స్ ఓడగొట్టించారుగా. అయినా మిమ్మల్ని అనే లాభంలే, మొత్తం సొసైటీ నెగిటివ్ ఎనర్జీ అయిపోయింది. నెగిటివ్ ఎనర్జీయా? అయ్యి బాబోయ్, ఈ మాస్టర్ ఈ పాఠాలే కదరా, మాటలు కూడా అర్థం కావు. Shut up!
అయినా రేపటి నుంచి నా కూతురు ఆఫీస్కి ఎట్లా వెళ్తుందా? బస్సులో వెళ్తది. బస్సులోనా? బస్సులో ఎందుకు వెళ్తుందా? ఒళ్ళు కొవ్వెక్కి దాని లైసెన్స్ ఓడగొట్టించింది నువ్వు కాబట్టి రేపటి నుంచి దాన్ని నీ బైక్ మీద ఆఫీస్ లో దించాల్సిందే. ఏం మాస్టారు ఇందాకనే చూస్తాను అప్పుడాలు ఎత్తుకెళ్ళి కాకిలా అరుస్తున్నారు. ఇన్నాళ్ళు మీ కూతురు ఏదో ఉద్యోగం చేస్తోంది కదా, నా మనవడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. బామ్మ లైసెన్స్ క్యాన్సిల్ కే ఇంత గొడవ చేస్తున్నాడు. ఇక ముందు ముందు చీటి మాటికి ఏదో ఒకటి గొడవ పెట్టుకుంటాడు. అప్పుడు ఏం నాకేం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం చీటికి మాటికి గొడవ చేసేది? ఏంటి? అసలు ఎవరు నీతో దీని గురించి? మీరేం చెప్పక్కర్లేదు. మీరు అర్థం చేసుకోండి. ఏంటి అర్థం చేసుకున్నది? ఓసి 50 kg క్వీన్, నీ లైసెన్స్ ఎందుకు క్యాన్సిల్ చేయించానో తెలుసా? ఒళ్ళు కొవ్వెక్కి కాదే లవ్ ఎక్కి 3 ఏళ్ల నుంచి నేను ఎక్కించుకొని బైక్ మీద నిన్న అలా నెక్లెస్ రోడ్ లో తీసుకెళ్లాలి నా డ్రీమ్. మా నాన్న ఒప్పుకోడుగా. అందుకే కదా ఒప్పించింది. నీ స్కూటర్ మీద నేను డ్రాప్ చేస్తానని నిన్న అలా స్కూటర్ మీద తీసుకెళ్లి యాక్సిడెంట్ చేస్తావా? యాక్సిలేటర్ రేస్ చేస్తాను. జామ్ జామ్ అని మన ఇద్దరం స్కూటర్ మీద వెళ్తాం. కావాలి నేను బండిని రైట్ కి తిప్పుతాను, నువ్వు నా మీద లెఫ్ట్ కి పడతావు. తర్వాత లెఫ్ట్ కి తిప్పుతాను, నువ్వు రైట్ కి పడతావు. రైట్ తర్వాత సడన్ బ్రేక్ వేస్తాను, నువ్వు నన్ను అత్తుకుపోతావు. అప్పుడు మనం ఏదో లోకాలకి వెళ్ళిపోతాం. ఆఫీస్ కి టైం అవుతోంది. ఎంత చెప్పినా 3 రావట్లేదా? 3 తెప్పినా నువ్వు అలా ఉండు, నేను ఇలా చేపెడతాను. ఇలా ఉంటే అలా వెళ్ళిపోతావు.